గట్టమనేని కుటుంబం నుంచి వచ్చిన మరో యువ కథానాయకుడు అశోక్ గల్లా. మేనమామ మహేష్ బాబు ఆశీస్సులతో ప్రశాంత్ వర్మ కథతో అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దేవకి నందన్ వాసుదేవ. మైథాలజీ టచ్ ఉన్న యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సినిమా గత వారం విడుదల అవ్వాలి. అయితే థియేటర్లో కొరత కారణంగా ఈ వారం నవంబర్ 22న నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఆకట్టుకుందో చూద్దాం. స్టోరీ చూసినట్లయితే కంసరాజు దేవదత్త నాగే. ఆయన ఎదిరించే దమ్ము ధైర్యం అక్కడ ఎవరికీ ఉండవు. అతను అడిగితే పొలమైనా ప్రాణమైనా ఇచ్చేయాలి, కాదని ఎవరైనా కంప్లైంట్ చేస్తే రాక్షస అంగవారిని చంపేస్తాడు. కాశీ వెళ్లిన కంసరాజుకు చెల్లెలి 3వ సంతానం వల్ల ప్రాణగండం ఉందని ఓ శివసాధువు చెప్తాడు అతనికి. దాంతో తొలిచూరు కడుపుతో ఉన్నదని కూడా చూడకుండా చెల్లెలు భర్తను చంపేస్తాడు. కంసరాజు చేతిలో మరణించిన వ్యక్తి తమ్ముడిచ్చిన ఫిర్యాదుతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. సరిగ్గా ఆ రోజే అతని చెల్లెలు దేవయానికి అమ్మాయి సత్య మానస వారణాసి జన్మిస్తుంది. ఓ పెళ్లిలో సత్యం చూసి కృష్ణ హీరో అశోక్ గల్లా ప్రేమలో పడతాడు. జైలు నుంచి బయటకు వచ్చిన కంసరాజుని ఓ అటాక్ నుంచి కాపాడి అతనికి దగ్గర అవుతాడు. సత్య కృష్ణ ప్రేమ గురించి కంసరాజుకు తెలిసిందా? కంసరాజుకు తెలియకుండా అతని దగ్గర చెల్లెలు దాచిన నిజం ఏంటి? సత్య ఫ్యామిలీ గురించి పూర్తి వివరాలు తెలిసాక కృష్ణ ఏం చేశాడు, చివరకు ఏమైంది అనేది వెండితెరపై చూడాల్సిందే. మైథాలజీ టచ్ ఉన్న సినిమాలకు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆదరణ లభిస్తోంది. నిఖిల్ కార్తికేయ 2లో కృష్ణుడి సన్నివేశానికి థియేటర్లో ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందో చూసాం. సో ఈ సమయంలో కృష్ణుడు కంసుడు స్ఫూర్తితో పాన్ ఇండియా హిట్ హనుమాన్ తీసిన ప్రశాంత్ వర్మ ఇచ్చిన కథతో ఈ సినిమా తీశారు. సో అందుకే అందరికీ ఆసక్తిగా ఎక్కువ కనిపించింది. అశోక్ గల్లా నటన అయితే బాగానే ఉంది. రెండో సినిమాలో అద్భుతంగా నటించారనే టాక్ అయితే వచ్చింది. సినిమాలో చూసుకుంటే భారీ ఫైట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టారు. అయితే డెప్త్ ఉన్న డైలాగులు కూడా రాయించారనేది ప్రతి ఒక్కరు అనేది. ఈ కథకు ప్రశాంత్ వర్మ డిఫరెంట్ టచ్ ఇచ్చారనే చెప్పాలి. స్టోరీ వైజ్ కంసుడికి సత్యను మేనకోడలు చేశారు. ఆ మేనకోడలు క్యారెక్టర్కు మరో ట్విస్ట్ ఇచ్చారు. కథలో హుక్ పాయింట్స్ ట్విస్ట్ ఉన్నాయి. సో అశోక్ గల్లా తన వయసుకు మించిన క్యారెక్టర్ చేశారనే చెప్తూ ఉన్నారు. ఇక రెండో సినిమా పర్వాలేదనిపించారు. దేవదత్త నాగేది రొటీన్ విలన్ క్యారెక్టర్. మిగిలిన వారందరూ పాత్రల పరిధి మేరకు చేశారు. హీరోయిన్ నటన కూడా బాగుంది. ఇక ఎడిటింగ్, నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. కెమెరా పంతనం అలాగే మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉందనే టాక్ వచ్చింది. మొత్తానికి ఒక మంచి స్టోరీతో ప్రయత్నం చేశారు అశోక్ గల్లా అని అంటున్నారు సినిమా చూసిన వారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511